గతంలో నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారు. ఇప్పుడు మనం అటువంటి నేరస్తులతోనే రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేబినెట్ సమావేశంలో జగన్ ప్రస్తావన వచ్చిన సమయంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడమే కాకుండా జగన్ నేరస్తుల్ని కూరగొడుతున్నారని కూడా ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. కేబినెట్ అజెండా పూర్తయ్యాక మంత్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. జగన్ హయాంలో తప్పులు జరిగాయి కదా అంటూ మంత్రి సంధ్యారాణి ప్రస్తావించారు. కుంభకోణాలు జరిగిన విషయాన్ని కొందరు మంత్రులు ప్రస్తావించారు. మిథున్ రెడ్డి జగన్లో ఎవరు ముందు జైలుకు వెళ్తారనే అంశంపై వైసీపీలోనే చర్చ జరుగుతోందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. తనను జగన్ జైల్లో పెట్టినందున ప్రతీకారంగా జైల్లో పెట్టడం కరెక్ట్ కాదని, ఇటువంటి పద్ధతులు సరికాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ తప్పులు చేస్తే చట్టం, న్యాయం, కోర్టులు ఉన్నాయని, రుజువులు దొరికితే ఎవరిని వదిలిపెట్టరని, తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ ని పరామర్శించేందుకు వెళ్లి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. జగన్ తెనాలి పర్యటన బూమరాంగ్ అయిందని కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పూర్తి పారదర్శక విచారణ జరుగుతోందని, నేరం రుజువైన తర్వాత ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు వివరించారు. అన్ని అంశాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుండటంతో ఎవరూ ఏమీ మాట్లాడొద్దని సూచించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. జగన్ నేరాలు చేయడమే కాకుండా నేరస్తుల్ని కూడా ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు వివరించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత కొందరు మంత్రులు అక్కడే భోజనాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు డైనింగ్ హాల్లోకి వచ్చి మంత్రులతో కలిసి భోజనం చేశారు. మంత్రి నారా లోకేష్ తన యువగళం పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కు అందించారు. ఈ సందర్భంగా లోకేష్ ను పవన్ అభినందించారు.